మనలో రెండు బ్రెయిన్స్ ఉన్నాయి అనుకోండి. ఒకటి ఆలోచించే మెదడు. ఇది చాలా స్లో, అచ్చం తాబేలులాగా ప్రతిదీ లాజిక్గా ఆలోచించి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తుంది. ఇక రెండోది ఉంది చూశారు, భావోద్వేగ మెదడు. ఇది ఫుల్ ఫాస్ట్, ఒక చిరుతపులి లాంటిది. దీనికి లాజిక్తో పని లేదు, అప్పటికప్పుడు ఏమనిపిస్తే అది చేసేయాలి. సో అసలు గొడవంతా ఈ రెండింటి మధ్య జరుగుతుందన్నమాట. మన లాజికల్ బ్రెయిన్ మంచి మంచి ప్లాన్లు వేసినా సరే చివరికి ఇమోషనల్ బ్రెయిన్ ఎలా గెలుస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఇది మనలో చాలామందికి రోజూ జరిగేదే. ఒక స్టూడెంట్ ఉన్నాడనుకుందాం, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. సో మన ఆలోచించే మెదడు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసింది. ఈరోజు ఎలాగైనా 4 గంటలు కూర్చుని చదివి సిలబస్ కంప్లీట్ చేయాలి. ఇది ఫ్యూచర్కి మంచిది, చాలా లాజికల్ డిసిషన్. కానీ బుక్ ఓపెన్ చేసిన వెంటనే మన భావోద్వేగ మెదడు ఎంటర్ అవుతుంది. అబ్బా, చదవడం బోర్ కొడుతుంది, జస్ట్ 10 నిమిషాలు యూట్యూబ్ చూసొద్దాం ఏమవుతుంది అనే ఒక చిన్న ఆశ పెడుతుంది. ఈ 10 నిమిషాల ఆలోచనే చాలా డేంజరస్. ఆ 10 నిమిషాలు కాస్త ఒక వీడియో, ఆ తర్వాత ఇంకో వీడియో, అలా అలా చివరికి నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ మొత్తం చూసేదాకా వెళ్తుంది. ఇక చదువు సంగతి పక్కకు పోయినట్టే. అసలు ప్లాన్ మొత్తం కొలాప్స్. కట్ చేస్తే 2 గంటల టైం వేస్ట్. చూసారా, మన ఫీలింగ్ బ్రెయిన్ అప్పటికప్పుడు వచ్చే చిన్న ఆనందం కోసం మన థింకింగ్ బ్రెయిన్ వేసిన పెద్ద ప్లాన్ని ఎలా నాశనం చేసిందో. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఒకటే, మన భావోద్వేగ మెదడుకి ఫ్యూచర్ గురించి అస్సలు పట్టదు. దానికి కావాల్సిందల్లా ఇమ్మీడియట్ ప్లెజర్, అప్పటికప్పుడు దొరికే సులభమైన ఆనందం. అందుకే సిగరెట్లు, జంక్ ఫుడ్, సోషల్ మీడియా లాంటివి వదలడం మనకు అంత కష్టంగా ఉంటుంది.